యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు ప్రారంభము నుండి ప్రతి క్రమములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడుగా మీరుండి జరిగించిన కార్యమును బట్టి స్తోత్రములు. కొద్ది సమయం దేవా వాక్యము ధ్యానించుకొనుటకు సమయం ఇచ్చిన తండ్రి స్తోత్రములు. గనక వాక్యము దేవా మేము అనుకున్నట్లు కాక నీవు నీ చిత్తానుసారముగా ప్రభువా బోధించమని బోధ విని మేము స్థిరపడుటకును, స్థిరపడి బలపడుటకును, బలపడి నీ కృపలో సాగుటకును, సాగుతూ ప్రభువా మేము నిన్ను స్తుతిస్తూ సాక్షులుగా జీవించున్నట్లు నీ కృప మాకు మెండుగా ప్రసాదించమని, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు బిడ్డలకు బోధించమని మా మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము బైబిలు గ్రంథం అంతటిలో చిన్న గ్రంథము అని పిలుస్తారు. ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ గ్రంథము 3 భాగాలుగా విభజించుకొనవచ్చు. ఈ 3 భాగాల్లో మొదటి అధ్యాయము నుండి 39 అధ్యాయముల వరకు ఇశ్రాయేలీయులైన వారు చేసిన పాపము, తిరుగుబాటు, వారు చేసిన పాపము, తిరుగుబాటు దేవుడు మెల్లగా నిదానముగా వారి పొరపాట్లను చూపిస్తూ వచ్చాడు. రెండవది 40 అధ్యాయము నుండి 60 అధ్యాయముల వరకు వారిలో దేవుని యొక్క శక్తి నిలిచి ఉండటానికి, పాప విసర్జన శక్తిని కలిగించిన దేవుడు తన ప్రభావమును, తన శక్తిని వారిలో నిలిచి ఉండటానికి, ఆ నిలిచి ఉన్న పరిశుద్ధతను వారు కొనియాడటానికి, స్తుతించడానికి జరిగిన సంగతులు. ఇక చివరికి 6 అధ్యాయములు ఏమి తెలియచేస్తాయి అంటే, పరిపూర్ణముగా దేవునిలో స్థిరముగా ఉండి దేవుని వెలుగులో నడవటానికి సంపూర్ణముగా దేవుడు వారితోనూ, వారు దేవునితోనూ సహవాసము కలిగి ఉండటానికి అని ఈ 3 భాగాలు రాయబడి ఉన్నవి. సరే, ఇప్పుడు ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయము మొదటి 11, 12 వచనములు కూడా ఒక ఉపవాస ప్రార్థనను గూర్చి
వ్రాయబడి ఉంది. మరి 9వ వచనములో మొదటి భాగమును చూసినప్పుడు, అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. గనక ఈ 2 మాటలు దేవుడు ఇశ్రాయేలీలకు అప్పటి కాలములో ఉన్నటువంటి వారిలో కొన్ని విభేద సంగతులు కలవు. ఆ విభేదకరమైనటువంటి సంగతులు ఏంటంటే, వారు ప్రార్థన చేస్తారు కానీ సంపూర్ణంగా చేయరు. దేవుని మందిరానికి వెళతారు కానీ వాక్యాన్ని సరిగా వినరు. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటలు సరిగా వాటిని అనుసరించి నడవరు. ఈలాగున నడవనందువలన వీరందరికీ కూడా ఒక రకమైనటువంటి విపత్తు సంభవించటము ద్వారా, ఈ విపత్తు సంభవించటము ద్వారా ఇప్పుడు ఈ యొక్క శ్రమలో నుండి వీరు బయటపడటానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ దినము 2వ శనివారం నెలలో. ఎలాగ 2వ శనివారం అయింది? శనివారం తర్వాత మరలా వారానికి వచ్చేది శనివారమే. 2వ శనివారం ఎందుకు అయింది అంటే, ఆ దినానికి ఒక ప్రత్యేకత ఉంది గనక ఆ దినమున కొన్ని నియమాలు, కొన్ని సిద్ధాంతములు పట్టించాలి. ఆ సిద్ధాంతములు పట్టించడానికి దానికి ఒక ఏర్పాటు నియమముగా పెట్టి 2వ శనివారం అని, ప్రార్థనా దినమని మనము గ్రహిస్తాం. అలాగే ఇశ్రాయేలీలకు, యూదులకు కూడా మరి వారు చేసినటువంటి తిరుగుబాటును మొదటి వచనములో చదువుతాం. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. గనక దేవుడు యెషయా గారి దగ్గరికి వచ్చి యెషయా గారిని తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీలు, యూదులు, యాకోబు సంతతి గనుక వారికి నీవు వెళ్ళి ఇలాగ మెల్లిగా చెప్పొద్దు, ఇలా మెల్లిగా మాట్లాడొద్దు, గట్టిగా చెప్పు. గనక గట్టిగా ఒక బూర శబ్దం వినబడినట్లు ఒక ఎలుగెత్తి, గనక ఒక ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేసి ఈ మాటలు వారికి చెప్పము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. ఇది మొదటిది. 2వది యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. దేవుడు వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు వారికి తెలియచేసినప్పుడు యాకోబు ఇంటి వారికి దేవుడు తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని సంగతులు తెలుసు. అలాగే మనకు కూడా దేవుని వాక్యము తెలుసు, దేవుని సంగతులు తెలుసు, దేవుని చిత్తము కూడా తెలుసు. దేవుని చిత్తము తెలిసిన, దేవుని సంగతులు మనం విన్నా, వారిలో కూడా ఎటువంటి తిరుగుబాటు, వారిలో కూడా ఎటువంటి పాపపు లక్షణములు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి వాక్యముతో మాట్లాడినప్పుడు మనతో మాట్లాడినట్లుగానే ఉంటుంది. అలా మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నానని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం అనుకుంటే ఆ మాట మనకే వర్తిస్తుంది. నేనేమి అలాంటి స్థితిలో లేను కాబట్టి నాకు ఇవి అవసరము లేదు అని అంటే ఆ వాక్యము అర్థం కాదు. గనక ఇప్పుడు ఈ తిరుగుబాటు, వారు చేసిన పాపము వారికి తెలియచేసినప్పుడు తమ దేవుని న్యాయ విధిని విడవక వారు చేయవలసినవి ఏంటి? న్యాయ విధిని విడవక
విడిచిపెట్టి వేశారు. దేవుని న్యాయ విధానాలు విడిచిపెట్టి వేశారు గనక మొదటి 2 వచనాలు దేవుడు తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించేవారు అయినట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షత కావాలనని ఇచ్చయింతుడు గనక మరి వారు తిరుగుబాటు చేసి వారు పాపము చేసి ఉండగా వారు అందరూ కలుసుకొని అందరూ ఒక గుంపుగా చేరి ఏం చేస్తారంటే దేవుడు న్యాయస్థుడు, దేవుడు మరి గొప్పవాడు అని హృదయముతో కాక వారు పెదవులతో దేవుని మెప్పించడానికి ప్రయత్నం చేశారు గనక పెదవులతో మెప్పించే వారి దగ్గర దేవుడు ఉండడు గనక హృదయపూర్వకముగా యథార్థము కలిగిన వారి దగ్గరే దేవుడు ఉంటాడు గనక దేవుడు వారికి కావలసిన తీర్పు తీర్చాలి. దేవుడు అనుకున్నది కాదు. దేవుడు అనుకున్నట్లు తీర్పు తీర్చేవాడు దేవుడు. అయినా వారి ఉద్దేశం ఏంటంటే వారు అనుకున్నట్లుగానే తీర్పు రావాలి గనక వారు అనుకున్నట్లుగానే రిపోర్ట్లు రావాలి, వారు అనుకున్నట్లుగానే వారికి జరగాలి. అలా జరిగితే గనక అలా దేవుడు తీర్పు తీర్చి వారు అడిగే సంగతులకు సరి అయిన మరి ఉత్తరము దేవుడు ఇవ్వాలంటే వారికి ప్రత్యక్షత దేవుడు ఇవ్వాలని వారు ఇచ్చయింతురు, అంటే తలంచురు, ఇష్టపడుదురు. గనుక ఈ తలంపులను బట్టి దేవుడు స్పష్టంగా వారు విధానాలు ఏమై ఉన్నావో అవన్నీ తెలియచేశారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం దగ్గరికి, వచనం దగ్గరికి వద్దాం. ఇదంతా మీకు తెలిసిందే. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. గనక ఎప్పుడు తిరుగుబాటు మానాలి, పాపం చేయటం మానాలి, దేవునికి విశ్వాసకి సంబంధము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు, మంచి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు అడిగినది గనక వారికి కావలసింది గనక వారు శ్రమలో ఉండి పిలువగా, ఇబ్బందుల్లో ఉండి పిలువగా దేవుడు వారి దగ్గరికి వస్తాడు. యథార్థత లేకుండా, పాపం విడిచిపెట్టకుండా మరి దేవుడి దగ్గరికి మనం వచ్చి ప్రార్థన చేసినా, దేవుడా నీవు దిగి వచ్చిన ప్రశ్నకి జవాబు ఇయ్యన్నా ఇది జరిగే పని కాదు. గనక జరిగే పని కాదు. ఖచ్చితంగా చెప్పాలి అంటే దేవునికి ఇష్టలై ఉండటమే విశ్వాసులైనటువంటి వారు. గనక ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని విశ్వాసమును బట్టే కలుగును. విశ్వాసము లేకుండా దేవుడి దగ్గరికి వస్తే ప్రయోజనాలు కలగవు. మరి ఒక వాక్య భాగము కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో ఒక మంచి మాట ఉంటుంది. 12వ వచనము 12వ అధ్యాయము 2వ వచనములో అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు వెదవులతో పలుకుదురు. గనక దేవుడి దగ్గరికి వచ్చేవారు ఎలా ఉండాలంటే యథార్థముగా రావాలి. అందరూ అంటే ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా ఆ కాలంలో ఉన్న అందరూ కూడా ఒకరితోనొకరు, ఒకరు కాదు, ఒక కుటుంబం కాదు, ఒక వీధి వారు కాదు, ఒక ప్రాంతం వారు కాదు, ఆ యొక్క ప్రదేశంలో ఉన్న వారందరూ. వీరందరూ ఎవరు అంటే దేవుని జనాంగం,
దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. గనక ఆది కాండము నుండి చివరి వరకు కూడా వీరు నా ప్రజలు, వీరికి నేను దేవుడనని అనేకసార్లు దేవుడు చెబుతూ వచ్చిన, వారికి వాక్యాలు బోధించిన గనక వారి తలంపులు ఏమున్నాయంటే అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదరు. గనక సామెతల గ్రంథంలో ఉంటుంది, అబద్ధములు ఆడేవారు దేవునికి అసహ్యుడని. అబద్ధములు మాట్లాడేవారు దేవునికి అసహ్యుడు, దేవుడు మెచ్చుకొనడు. కాబట్టి కీర్తన గ్రంథంలో కూడా అబద్ధములు ఆడేవారు యెహోవాకి అసహ్యులని ఉంటుంది. అనగా ఈ అబద్ధము పాపముతో కూడింది, ఈ అబద్ధము మరి కల్మషముతో కూడింది. గనక ఇలాగన అబద్ధములు ఆడేవారు మరి దేవునికి ఇష్టడు కాలేదు. రెండవది, మోసకరమైన మనసు గలవారై. మోసకరమైన మనసు అంటే ఎప్పటికప్పుడే గనక వారి అవసరాలు నెరవేర్చుకోవడానికి ఏ మోసకరమైన మాటలైనా మాట్లాడతారు. వారి అవసరాలు నెరవేర్చుకోవడానికి ఏ అవసరమైన మాటలైనా మాట్లాడతారు. ఒకవేళ ఈ మోసకరమైన మాటలు మాట్లాడినా అవి పూర్తి అమలులోనికి రావాలంటే ఏం చేస్తారు? ఇచ్చకములాడు పెదవులతో, అంటే వారికి నచ్చేలాగున వీరే కపటముతో ఉండి వారికి కావలసింది వారికి దొరికే వరకు ఎదుటి వారి దగ్గర కూడా దేవుడి దగ్గర కూడా ఎలాగుంటారంటండి? ఇచ్చకములాడు పెదవులు. ఇవి చాలా మోసకరమైనవి గనక, చాలా భయంకరమైనవి గనక. ఎవరితోనూ మనిషితో ఏమైనా ఒకవేళ ఇలాంటి ఇచ్చకములాడే మాటలు మాట్లాడితే కొంతవరకైనా ఒకవేళ వారికి సరిపాద్యమో అని మనం అనుకోనవచ్చునేమో, కానీ అది మనుషులకు కూడా మరి కుదరదు. అలాగే దేవుని వాక్యాన్ని బట్టి ఇచ్చకములాడి పెదవులు కలిగి ఉంటే సహజముగా సేవ చేసేవాడు ఇంకొక సేవ చేసేవాడు నువ్వేం సేవ చేస్తానమని అంటే అది కరెక్ట్ కాదు. అలాగే ప్రార్థన చేసేవారు ఇంకొకరికి ప్రార్థన ఏం చేస్తామనంటే అది కరెక్ట్ కాదు. ముందర ఈ ప్రార్థన ఏం చేస్తున్నావు అని చెప్పాలంటే ఇక్కడ చెప్పే మనిషి దగ్గర ఏముండాలి? సరి అయిన పద్ధతి ఉండాలి. ఆ సరి అయిన పద్ధతిని బట్టి దేవుడు వారికి ఏమిస్తాడంటే ప్రతిఫలము ఇస్తాడు. ఇచ్చకము మాటలు మాట్లాడుతూ దేవుడిచ్చినది మందిరములో కానుకలు తింటూ, లేక దేవుడిచ్చిన పదార్థములు వాడుతూ, దేవునిచ్చిన ఏర్పాటుని అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు కుటుంబాలు లేకపోలేదు, దైవ సేవకు లేకపోలేదు, దైవ ఏర్పాటుకు విరోధంగా లేకపోలేదు. ఇట్టి వారందరికీ కూడా ఇటువంటి వారు గనుక ఇటువంటి వారు చేసేటువంటి పనులకు వారు ప్రతిఫలం పొందుకోరు, వారి ఇంటి వారు ప్రతిఫలం పొందుకోరు. వారి పరిచర్యలో వారి జీవితాల్లో కూడా సరి అయిన మరి పద్ధతులు కనిపించవు. సరే, మరి ఒక వాక్యము చదువుదాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మరి వచనము 15వ వచనము నుండి 16-17 వచనాల వరకు చదువుదాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. కాబట్టి చెవు కలుగజేసిన వాడు ఇంకొకడు మాట్లాడితే వినకుండా ఉండునా? వింటాడు దేవుడు. ఏ భాషలోను మాట్లాడినా, ఏ మరి ఆ భాషలో మాట్లాడినా దేవుని దగ్గర ఆ మాటలు దేవుడు వింటాడు. గనక చెవు కలుగజేసిన వాడు ఆయనే. గనక యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. గనక ఒకసారి ఆయన తన రక్తముతోనూ వాక్యముతోనూ దేవుడు పరిశుద్ధపరిచి గనక మరి నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఆయన దృష్టికి నీతిమంతులు మరి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి దృష్టి? దేవుని దృష్టి నీతిమంతుల మీదే ఉన్నది. గనక నీతిమంతులు ఎవరు? ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడిచేవారు నీతిమంతులు. రెండవదిగా చూస్తే ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇలాగున కొన్నిసార్లు కొన్ని ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి జవాబు రాదు. గనక మరి
ఒక ప్రార్థన పరులైనటువంటి వారు మిషనరీలు మరి ఒక పటం ఉంది, దాంట్లో 20 మంది ఉన్నారు. ఆ 20 మంది గనక మరి అగస్టీను అనే ఆయన నా తల్లి కన్నీటి ప్రవాహముతో నేను దేవుని సన్నిధికి కొట్టుకుని వచ్చి తిని అని ప్రార్థన చేసి మారు మనసు పొంది మరి గొప్ప సాక్షిగా జీవించాడు. గనుక ఇందులో ఒక ఆయన మరి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఒక్కరి గురించి ఒక 6 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఒకే అంశం గురించి ఒక 6 సంవత్సరాలు. అలాగ ఒకరి గురించి మరి ఒక 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. మరి ఒకరి గురించి 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. గనక ఎందుకు ఆయన 6 సంవత్సరాలు ఒకరి గురించి చేశాడు, మరి 3 సంవత్సరాలు ఒకరి గురించి చేశారు, 2 సంవత్సరాలు అంటే ఒక అంశము తన దగ్గరికి తెస్తే ఆ అంశాన్ని రాసుకొని ఆ అంశము నెరవేరే వరకు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుడు ఆయన. గనక ప్రార్థన విడవకుండా ప్రార్థన చేసేటువంటి భక్తుడు ఆయన. గనక ఇక్కడ మరి మనకు వ్రాయబడిన వాక్యమును బట్టి చూస్తే ఎవరి మనసు ఆయన చెవులు వారి మొరలకు చెవి యొగ్గినవి. అంటే ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆయన వారి మొర వినలేదా? విన్నాడా లేదా? వింటున్నప్పటికీ ఆ ప్రార్థన నెరవేర్పు వెలుగులోనికి వచ్చే వరకు 6 సంవత్సరాలైనా ఇంకొక 6 సంవత్సరాలైనా ప్రార్థన చేయటము ఆ భక్తుడు మానడు. కాబట్టి అన్ని సంవత్సరాలు చేయగలడా లేదని దేవుడు ఒక చిన్న మరి పరీక్ష లాగున ఆ అంశాన్ని నెరవేరకుండా మరి చూసినట్లుగా ఆ ప్రార్థనను బట్టి ఆ అంశాలు నెరవేరినవి. గనక ఇక్కడ మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆయన చెవులు వారి మొరలకు ఏం మాట్లాడతారో వినాలి, ఏం మాట్లాడతారో ఏం ప్రార్థన చేస్తున్నారో వినాలని దేవుడు అంటండి. గనక మరి జాగ్రత్తగా వారి ప్రార్థన గనక వారి ప్రార్థన మీదే మరి ఉంటుందంటండి. వారు ఏం ప్రార్థన చేస్తారు, ఎందుకు ప్రార్థన చేస్తారు అని అదే దృష్టి మీదే మరి ప్రార్థన మరి చేసేవారి ప్రార్థన మీద ఆయన చెవు యొగ్గి ఉన్నాడు. గనక దేవుడు ఒక మనుషుడు చేసే ప్రార్థనకి దేవుడు చెవి యొగ్గుతున్నాడు అంటే వారెంత దేవునికి దగ్గరగా ఉంటున్నారు, వారెంత దేవునికి మరి సమీపస్తులు మనం గ్రహించాలి. గనక మరి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో మరి బాగా దేవునికి ఇష్టమైన శిష్యులు ఎవరు అమ్మా? 12 మంది శిష్యులు ఉన్నారు. వారందరిలో దేవుడికి ఇష్టమైన శిష్యుడు ఎవరు? 12 మంది ఇష్టులే, కానీ అందరూ ఇష్టులే, అందరూ దేవుని పరిచర్యకి అందరూ ఇష్టులే. గనక ఎవరు బాగా ఇష్టులు అంటే ఎక్కువగా యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాట యోహాను గారిని దాటే వెళ్ళాలి. అందుకు యోహాను గారు ఎప్పుడూ కూడా ఆయన రొమ్ముని ఆనుకొని ఉన్నటువంటి యోహాను గారు మొదటి మాట ప్రభు మాట్లాడితే యోహాను గారిని దాటుకునే వెళ్ళాలి. అందుకని దూరంగా ఉన్నటువంటి శిష్యులు కొన్ని పర్యాయములు యోహాను గారు మరి ప్రభు మాట్లాడింది మాట వారికి వినపడకపోయినా అర్థం కాకపోతే మరి సైగ చేసి ప్రభు ఏం మాట్లాడారు, ప్రభు ఏం చెప్పారు అని యోహాను గారిని అడిగి తెలుసుకున్నవారు అయ్యారు. అంటే ఎంత దగ్గరగా ఉన్నారు యోహాను గారు. గనక అలాగ దగ్గరగా ఉన్నటువంటి వారి నీతిమంతులు, ప్రభువుని హత్తుకున్నవారు, ప్రభు కొరకు పనిచేసిన వారు. 16వ వచనం, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. వారు కూడా మనుషులే, వీరు కూడా మనుషులే. గనక మరి యెహోవా దృష్టి గనక దుష్క్రియలు చేయువారి
దుష్క్రియలు చేయవారు బైబిల్ చదువుతారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు బైబిల్ చదువుతారు, దీర్ఘ ప్రార్థన చేస్తారు గనక అయినా కానీ జ్ఞాపకమునకు ఏమి రాదంటే జ్ఞాపకమును భూమి మీద నుండి వారికి ఆ ఫలితాలు రావు. వారు ఎంత ప్రార్థన చేసినా కానీ వారు అలాగే ఉంటారు కాబట్టి అది వారికి రాదు. ఇంకొకటి, ఇక్కడ నెరవేరకపోయినా ఇంకొక చోటైనా నెరవేరుతుందని గనక ప్రయత్నం చేస్తే యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది, ఇంకేమీ లేదు. కాబట్టి దేవుడి విరోధం అయిపోయిన తర్వాత, దేవునికి పాపి విరోధం అయిపోయిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరి ప్రయత్నాలు ఫలించవు. గనక పాప క్షమాపణ అనేది మనిషికి కలిగితే ప్రయత్నాలు ఫలిస్తాయి. గనక మారు మనసు అనేది మనసులోనికి వస్తే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు అంటే మరి ఆయన చెప్పినట్లుగా నడిచేవారు, ఆయన వాక్యానుసారముగా నడిచేవారు వారు నీతిమంతులు. గనక ఆ యొక్క నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇప్పుడు మనం ఎలా చేసినా ఏం చేసినా కానీ మన శ్రమలన్నిటిలో నుండి మనము విడుదల కలగాలి. ఇదే మన కోరిక, ఇదే మన ప్రార్థన, ఇదే మన విషయం. అయినప్పటికీ మరి నీతిమంతులైనటువంటి వారు చేయు ప్రార్థనకు దేవుడు మరి ఆలకిస్తాడు. అలాగే వారి శ్రమల్లో నుండి వారిని విడిపిస్తారు. ఇప్పుడు అంతా శ్రమే, కుటుంబాల్లో శ్రమే, గనక సంఘాల్లోనూ శ్రమే, మరి సేవలోనూ శ్రమే, మరి అన్ని రకాలుగా చూస్తే అంతా కూడా శ్రమే. మరి ఈ శ్రమలన్నిటి నుండి విడుదల పొందాలి అంటే యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేయాలి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు వీనును. గనక మరి యొక్క వాక్యం కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. 15వ వచనములో చూస్తే ఎలాగున రాయబడి ఉన్నది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కాబట్టి ఆపత్కాలమందు మొరపెట్టడం. ఆపత్కాలం అంటే ఏంటి? గనక చుట్టూ శ్రమలు, చుట్టూ అనారోగ్యము, చుట్టూ అప్పులు, రుణాలు, బాధలు. గనక ఇవన్నీ శ్రమలన్నీ కూడా మనిషిని కురుంగతీస్తున్నప్పుడు, చేసే ప్రార్థనకి జవాబు రానప్పుడు, చేసే ప్రార్థనకి నెరవేర్పు రానప్పుడు, మనం చేసే ప్రార్థనలకు మేలు కలగనప్పుడు, గనక బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, గనక మరి కొంతమంది అయితే ఎంత శ్రమ ఉన్నా కానీ పెద్ద పెద్ద కేకలు పెట్టి ప్రార్థన చేస్తారు. పెద్ద పెద్ద కేకలు పెట్టి ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రభువా, నా ప్రార్థన ఎందుకు వినవు? మొరపెట్టమన్నావు కదా, ప్రార్థన చేయమన్నావు కదా. ఇలా వాగ్దానాలు ఎత్తుకొని ప్రార్థన చేసేవారు. ఇంకా కొంతమంది శ్రమ ఉన్నా కానీ వారు శ్రమ ఎంతున్నా కానీ హృదయములోనే పెట్టుకుంటారు. హృదయములోనే పెట్టుకొని మరి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనలు బాగుంటాయి. వారి ప్రార్థనలు యేసయ్య వింటాడు, వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. గనుక అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. గనక ఆపత్కాలములో దేవుని గూర్చి, దేవుడు చేసిన అద్భుతాలను గూర్చి గనక మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు వచ్చి నేను నిన్ను విడిపించేదను. రెండవది, నీవు నన్ను మహిమపరిచేదము. గనక ఈ శ్రమ నుండి ఎప్పుడు విడుదల కలిగితే అప్పుడు మరి మహిమ కలుగుతుంది. గనక మనము పూర్తిగా మరి సమస్యలు బాగా మిక్కుటముగా ఉన్నప్పుడు ప్రార్థన చేయగలరా అన్నా? పూర్తిగా శ్రమలు మిక్కుటముగా ఉన్నప్పుడు ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేయడానికి వెళితే ప్రార్థన వస్తుందా? గనక ప్రార్థన రానప్పుడు ఏం చేయాలి?
ఏం చెయ్యాలి? ఆ? ప్రార్థన రానప్పుడు ఏం చెయ్యాలి? గనక దుఃఖం వస్తూ ఉంది, ఏడుపు వస్తూ ఉంది, శ్రమలున్నవి, ప్రార్థన చేయలేం. అలాంటి ప్రార్థన చేయలేనప్పుడు ఏం చెయ్యాలి? గనక ఏం చేయక్కర్లేదు, వాక్యం చదవక్కర్లేదు, పాటలు పాడక్కర్లేదు, ధ్యానం చేయక్కర్లేదు. గనక అన్నీ వదిలిపెట్టేసి, అన్నీ పక్కన పెట్టేసి ఊరకనే గనక దేవుని మీద దృష్టి పెట్టి కనిపెట్టుకుంటూ ఉండాలి. అలాగ ఊరకనే కనిపెట్టుకుంటూ మరి మనోనిదానము కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు అంటండి, పరలోకం విడిచి ఆ యొక్క శ్రమలు అనుభవిస్తున్న, ప్రార్థన చేయలేక కనిపెడుతున్న విశ్వాసి దగ్గరికి దేవుడు వస్తాడు. మనోవిచారం కీర్తనలో పాడతాం, నీవు నన్ను రమ్మనకపోయినను నీ వద్దకు నేనే వస్తానని తెలియజేశాను. ఎలాగునా? ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు కదా, నువ్వు రమ్మని చెప్పట్లేదు గనక నా కోరిక, నా ప్రార్థన నెరవేర్చమని అడగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఊరకనే కనిపెట్టడం వలన పరలోకములో ఉన్నటువంటి ప్రభువు ఈ భూలోకములో ఉన్నటువంటి విశ్వాసి దగ్గరికి నీవు నన్ను రమ్మనకపోయినా నేను నీ యొద్దకి వస్తాను. అప్పుడు గనక రమ్మనకపోయినా దేవుడే వచ్చి నువ్వు ఏ బాధలో ఉన్నావో నీకు ఆ బాధ నుండి గనక విడుదల కలిగించడానికి దేవుడు చక్కని దర్శనమిస్తాడు. లేక నీకు ఆ మాటలు తెలియచేయడానికి ఎవరినొకరిని పంపిస్తాడు. గనక ఉదయ కాలానికి ఆ పరిస్థితి నుండి, ఆ యొక్క మరి ఆ శ్రమ నుండి విడుదల కలుగుతుంది. కాబట్టి నేను అనేక సార్లు చెప్తుంటాను, కాబట్టి మరలా చెప్తాను వినండి. ఏంటంటే నేను మరి ప్రార్థన చేస్తాను. నాకు తెలిసిన సందర్భాల్లో నేను రాత్రి కాలంలో ప్రార్థన చేసుకుంటాను. ఒకవేళ నాకు ఏదైనా ప్రార్థనలో ఎవరి కుటుంబమైనా ఏదైనా తలంపు కనిపించింది, వచ్చింది అనుకోండి, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వచ్చేస్తాం. అలా చెప్పకపోతే మరి పరిస్థితులు బాగా కొన్ని ఎదురవుతాయి. వాళ్ళు విశ్వాసాలు కానివ్వండి, వారు నమ్మిన వారు నమ్మకపోయినా పర్వాలేదు. గనక ఇలాగను కొన్ని విషయాల్లో దేవుడు ఏంటంటే మనకు తెలియకుండానే సమాచారం వారికి రవాణా చేసేస్తారు. అలా రవాణా చేసినప్పుడు ఆ మాటలు కనుకంటే మరి వారు ఒక మంచి మార్గంలో నడుస్తారు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గనక గొప్ప ఆదరణతో కూడిన వాక్యం. గనక విడిపించేదను గనక విడిపించడమే కాకుండా విడుదల పొందిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే నీవు నన్ను మహిమపరిచెదవు. అలా విడుదల పొందిన తర్వాత దేవునికి ఎలాగుంటామంటే మహిమకరంగా ఉంటామన్నమాట. గనక రోగాలు బాగు చేశాడు, సాక్ష్యం చెప్తాం. ఎవరికి వచ్చింది మహిమ? దేవునికి వచ్చింది. గనక ప్రార్థన చేశాము, నెరవేరిపోచ్చింది, సాక్ష్యం చెప్తున్నాం. ఎవరికి వచ్చింది మహిమ? దేవునికి వచ్చింది. రుణాలు ఉన్నాయి గనక రుణాల నుండి మరి విడుదల పొందాలి. గనక దేవుడు ద్వారం తెరిచాడు, మనకు నెరవేర్పించాడు. గనక సాక్ష్యం చెప్పడం వల్ల ఎవరికి వచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి మనం ఎటు తిరిగి దేవునికి మహిమకరంగానే ఉండాలన్నదే దేవుని యొక్క గొప్ప ఏర్పాటు, ఉద్దేశం. ఇప్పుడు యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. ఈ 24వ వచనములో మరి గొప్ప వాగ్దానము ఉంటుంది. గనక ఈ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు చాలా చక్కగా మంచి వాగ్దానం. గనక 65వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం వారికి ఎలాగునో జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. గనుక మరి ఇందాక చెప్పినట్లుగా మౌనంగా ఉండటం అంటే గనక అలా మౌనంగా ఉన్నప్పుడు నువ్వు ఏడుకోనక్కర్లా, నువ్వు చేసేంత ప్రార్థన చేసేసావు. గనక ఎంత సమయం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ప్రార్థన చేసావు, అన్ని రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నావు.
గనక ప్రార్థన చేయటం మానేసి కనిపెట్టేమనుకో, కనిపెట్టినప్పుడు వారికి ఎలాగున జరుగును. అదేంటి జరుగుతుంది అంటే గనక వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. దేవదాసయ్య గారు మరి కీర్తన కూడా రాశారు. ఏ కీర్తన అది? 10వ కీర్తన. వేడుకొనక ముందే దేవా నా ప్రార్థన విని అన్నారు. అంటే మనం వేడుకుంటామన్న సంగతి దేవుడికి తెలుసు. కాబట్టి మనం వేడుకునే విధానములో మనం వేడుకొనక ముందే, ఆల్రెడీ మనం ఇంటికాడ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం? వేడుకోవడానికి, బతిమలాడడానికి, ప్రార్థన చేయడానికి వచ్చాం. కనుక ఆ ప్రార్థన ఫలితము వారికి అలాగున జరుగును. వారు ఎప్పుడు అలాంటి స్థితి కలిగి మౌనముగా ఉండి ప్రభు మీద దృష్టి పెట్టుకొని ఉన్నప్పుడు వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. అమ్మా, నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. వారు ప్రార్థన చెయ్యక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఈ మాటలు ఎంత బాగుంటాయి చూడండి. గనక ఈ మాటలు చాలా మరి బాగుంటాయి. కాబట్టి వేడుకొనక మునిపే, వారు ప్రార్థన చేయక మునిపే ఉత్తరం ఇస్తున్నాను అంటే ఇదేంటిది? దేవుని యొక్క గొప్ప ఏర్పాటు ఉద్దేశము. కాబట్టి వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. గనక ఇలాంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేయకుండా కనిపెట్టుకొని ఉన్నటువంటి వారికి దేవుడు ఉత్తరం ఇచ్చను. కింద భాగం, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. కాబట్టి ఇంతకుముందు చేసినటువంటి మనవి సంపూర్తిగా దేవుడు ఆలకించాడు, నెరవేర్పించాడు. గనక ఆలకించి దేవుడు నెరవేర్పించాడు. కాబట్టి కొన్ని ప్రార్థనలకి జవాబు రావట్లేదు మనకు అంటే పొరపాటు ఎక్కడుందంటే మనలోనే ఉంది. పొరపాటు ఎక్కడుందంటే మనలోనే ఉంది. గనక వాక్యం చదువుతున్నాం, బాగుంది. ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. మరి ఎక్కువ గంట లెక్కన మోకాళ్ళ మీద బాగుంది. మరి దేవుడితో సావాసం చేయాలని ఆశ కలిగి ఉంది, బాగుంది. కానీ మనం క్రియారూపముగా బహిరంగముగా కనపడే తత్వమే మనలో ఉంది. కానీ లోపల ఉన్నటువంటి అంతరంగము దేవునికి దూరంగా ఉంది. లోపల మన అంతరంగము, హృదయము దేవునికి దూరంగా ఉంది. అలా దూరంగా ఉండటం వలన గనక మరి విభేదాలు, గనక ఇంకా మరి రకరకాలైనటువంటి పరిస్థితులు, భిన్నాభిప్రాయాలు, ఇవన్నీ ఒకదానికొకటి దగ్గరకు వచ్చి పడినప్పుడు గనక మరి పరిస్థితులు చాలా తారుమారైపోతాయి. ఎన్ని తారుమారైపోయే పరిస్థితులు ఉన్నను గనక దేవుని యందు విశ్వాసము కలిగి మరి కనిపెట్టి ప్రార్థన చేయటం వలన మరి మనం రమ్మనకపోయినా దేవుడే వారి దగ్గరికి వచ్చి వారి అవసరాలు తీరుస్తాడు దేవుడు. ఇది చాలా గొప్ప మరి వాగ్దానం. అలా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు. గనక 12వ వచనం చూస్తే, మీరు నాకు మొరపెట్టుదరి అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తరి అని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా దేవునిలో ఉన్న శక్తి కనుగొనడానికి అని మన ప్రయత్నం. అయినప్పటికీ ఈ మన ప్రయత్నములో, ఈ మన మరి ఉద్దేశములో గనక మనము చేసే పని గనక మీరు నాకు మొరపెట్టుదరే, గనక మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురే, నేను మీ మనవి ఆలకింతును. గనక ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. గనక మీరు చేసే ప్రార్థన దేవుడు వింటూనే ఉన్నాడు. మీరు నన్ను వెదకని ఎడల, ఎలా వెదకాలి అమ్మా? ఎలా వెదకాలి? గనక వెతికే దగ్గరే మనం సరిగా వెతకట్లేదు. గనక వెతికే దగ్గరే మనం సరిగా వెతకట్లేదు. గనక వెతకటము ఎలా వెతకాలి అంటే, గనక ఈ భూమి మీద ఏముందో కూడా మనకు తెలియకూడదు. ఈ భూమి మీద ఏం జరుగుతుందో కూడా మనకు తెలియకూడదు. మన ఇంట్లో, మన శరీరంలో, మన బిడ్డలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియకూడదు. గనక అవన్నీ మరిచి
అవన్నీ మరచి మీరు నన్ను వెదకని ఎడల, వెతికేటప్పుడు ఎలా వెతకాలి? పూర్ణ మనసుతో. ఎలా వెతకాలి? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇప్పుడు దేవుని కనుగొనాలంటే మనం వాక్యం చదివితే సరిపోద్దా? పాటలు పాడితే సరిపోద్దా? ధ్యానం చేస్తే సరిపోద్దా? ఈ క్రమాలన్నీ, ఈ వాక్యాలన్నీ, ఈ కట్టడాలన్నీ దేవుని దగ్గరికి నడిపించడానికే. గనుక దేవుని మనం చూడటానికే, దేవుని దగ్గరికి నడవటానికే. గనుక మరి ఇంత దూరం వచ్చాం కదా, దగ్గరికి వచ్చినటువంటి మనము గనుక వెతకడానికే వచ్చి ఉన్నాం. వెతకడానికి వచ్చి ఉన్నాం. ఒక చిన్న కథ చెప్తానేనండి. ఏంటంటే ఒక భార్య భర్త మరి చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు, పని చేసుకుంటూ మరి ఈ కాలువ యువతల నుంచి ఆ కాలువ అవతలకి వెళ్ళేటప్పుడు గనక మరి భార్య భర్తకి ఒక వస్తువు ఇచ్చి ఒక పేరు తలంచుకొని, ఆ పేరు మర్చిపోకుండా ఉండటానికి ఆ పేరుని తలంచుకుంటూ ఈ కాలువ దగ్గరికి వచ్చాడనమాట. ఎందుకంటే పేరు నోట్లో తనకు తాను మాట్లాడుకోకపోతే ఈ పేరు మర్చిపోతాడు. ఈ పేరు మర్చిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ కాలువ దగ్గరికి వచ్చాడో, ఇప్పుడైతే కాలువలో ఈ ఐరన్ బ్రిడ్జీలు లేక కంకర బ్రిడ్జీలు ఉన్నాయి గనక, ఇదివరకు డ్రాపులు ఉండి అంటే గనక యువతల నుంచి మధ్యలో ఒక దిమ్మ ఉంటుంది. ఈ దిమ్మ నుంచి ఆ దిమ్మలోకి ఎగరాలి. ఈ దిమ్మ మీద నుంచి అవతల దిమ్మకి ఎగరాలంటే ఇక్కడ ఏమవుతుంది? ఊపిరి పట్టుకొని ఈ దిమ్మ మీద నుంచి ఆ దిమ్మకి ఎగరాలి. కాబట్టి నేను ఎగరగలనా లేదని ఉద్దేశం దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు? మొదటి దిమ్మ ఎగిరాడు, రెండో దిమ్మ ఎగిరాడు. ఈ రెండు దిమ్మలు ఎగిరిన తర్వాత కాలువ అవతలకి వెళ్ళిపోయి డ్రాప్ దాటేశాడు కదా. ఈ డ్రాప్ దాటేసిన తర్వాత ఇంటికాడ నుంచి తలంచుకుంటూ వచ్చినటువంటి మాట మర్చిపోయాడు. ఇంటికాడ నుంచి తలంచుకుంటూ వచ్చిన మాట ఏం చేశాడు? మర్చిపోయాడు. ఎప్పుడైతే ఈ డ్రాప్ అవతలకి కాలువ దాటగానే మరి ఈ మాట మర్చిపోయాడు. అప్పుడు ఆ కాలువ గట్టు దగ్గరికి వెళ్ళి అవతల నిలబడి ఏం చేశాడంట? ఇక్కడ ఒక వస్తువు మర్చిపోయాను, ఇక్కడ ఒక వస్తువు పడిపోయింది అని చెప్పి అది గుర్తు రాక అని చెప్తా ఉంటే, ఏ వస్తువు పడిపోయిందని అనేకులు ఆ నీళ్లలో ఈదగలిగిన వారు, మునగలిగిన వారు కొంతమంది వచ్చి ఆ నీళ్లలో ఏం చేస్తారంటే మునుగుతారు. చాలాసేపు మునుగుతారు గనక వారికి ఆ వస్తువు దొరుకుద్దేమోనని ప్రయత్నం చేస్తారు. దొరకదు. అలా ఈ వ్యక్తి ఇలాగే కాలువ పక్కన ఇలాగే ఉంటాడు. అలా ఉన్నటువంటి సందర్భంలో ఇలాగా అందులో ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడంటే, ఇతనికి ఏ మాట అయితే మర్చిపోయాడో, ఏ వస్తువు అయితే పడిపోయిందని తలంచుకుంటున్నాడో ఆ మాట తన దగ్గరికి రాగానే, ఆ మాట తనకి అర్థం అవ్వగానే నా వస్తువు నాకు దొరికేసిందనంట. నా వస్తువు నాకు దొరికేసిందన్న. ఈడు నీళ్ళలో పడేసుకున్నది లేదు, ఆ వస్తువు పేరేంటన్న సంగతి తెలియదు గనక ఈ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ప్రార్థనా సంగతులు కొన్ని మర్చిపోయి వారి సొంత సంగతులు ఎత్తేసుకుంటారన్నమాట ప్రార్థనలు. ఇలాగా సొంత సంగతులు ఎత్తుకున్నా మరి ప్రాబ్లం గనక అలాగన వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి. వాళ్ళు వీడి మాటని ఏం చేశారంటే వాళ్ళు నీళ్ళలో మునిగి ఎతికారు. అది నిజంగానే వెతికారు. వాళ్ళు వెతుకుతూ నిజంగానే వెతికారు. ఎవరు యథార్థవంతులు అంటే ఆ నీళ్లలో మునిగి వెతికేవారు యథార్థవంతులే, కానీ వస్తువు ఏమైన సంగతి మాత్రం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? విషయం మనకు అర్థమైతే మన వస్తువు మన దగ్గరే ఉంటుంది. విషయం మనకు అర్థం కాలేదనుకో, మన దగ్గర ఉన్న వస్తువే, మన ప్రార్థనాంశాలే మనకి అర్థం కావు. కాబట్టి అలా వెతికేటప్పుడు ఎలా వెతకాలి అంటే హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో
నన్ను గూర్చి విచారణ చెయ్యనెడల మీరు నన్ను కనుగొందురు. గనక ఎప్పుడు హృదయపూర్వకముగా మరి దేవుడి దగ్గర హృదయపూర్వకంగా విచారణ చేయాలి. గనక హృదయపూర్వకంగా విచారణ చేయాలి. అలా విచారణ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏమి కనిపిస్తాడంటే నన్ను కనుగొందురు. కాబట్టి కనుగొనాలి, దేవుని కనుగొనాలంటే హృదయపూర్వకంగా వెతకాలి కదా. ఈ వెతుకులాట్లోనే ఏం మాట్లాడుతున్నాం అది తెలియదు, ఏం పోగొట్టుకున్నాం అది తెలియదు, ఏం ప్రార్థన చేస్తున్నామో ఇది తెలియదు అని అంటే గనక మన వెతుకులాట్లో మరి యథార్థమైన వెతుకులాట లేకపోతే, హృదయపూర్వకమైనటువంటి మనస్సుతో వెతకకపోతే, ఆయనను యొద్ద విచారణ చేయకపోతే ఆయనను మనము కనుగొనలేము. గనక దేవుడు మనం కొన్ని గంటల సమయం ప్రార్థన చేస్తే దేవుడు కనపడినంత సమయంలో ఏదో ఒక మనకు హృదయానికి అర్థమయ్యే దృష్టాంతం ఒకటి మనకి అర్థమయ్యేలాగున ఒక కన్ను రెప్పపాట్ల ఆ విషయాన్ని మనకు అర్థమయ్యేలాగున దేవుడు చూపిస్తాడు. అంతే మనకు అర్థమైంది. ఒకవేళ దేవుడు దేవదూతను పంపించిన మనము దేవదూతను గుర్తుపట్టగలిగిన శక్తి మన దగ్గర ఉందంటే లేదు. ఒకవేళ దేవదూతను పంపించడం ఎందుకు, ఇందాక గనక మీరు ప్రార్థన చేసిన గనక మరి మీరు నెరవేరకపోయినా కానీ మరి నేను వాటిని నెరవేర్చి ఉన్నానని దేవుడు చెప్పడానికి మీ దగ్గరికి రావాలి, మన దగ్గరికి రావాలి అంటే దేవుడు వచ్చినప్పుడు మనం ఎలాగుంటాం చెప్పండి? మనం ఎలాగుంటాం? ఇందులో ఒక సస్యాల్లో జరిగిన సంగతి చెప్తానేనండి. మరి చందుబాబు గారి వాళ్ళ మరి మనవరాలు చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉండేది అని మరి అనేకులు ప్రార్థన చేశారు. మన సంఘం వారు మరి మన దైవజనులు అయ్యగారులు అనేక ప్రార్థన చేశారు. గనక మరి అలాగే నేను కూడా ప్రార్థన చేశాను. నేను 2 రోజులు బాగా మరి పనిగట్టుకొని ప్రార్థన చేశాను. సార్ నా ఉద్దేశం ఏంటంటే 2 రోజులు చేస్తే 3వ రోజుకి ఏదో ఒకటి దేవుడు నాకు విషయాన్ని అందిస్తాడని నాకున్న తలంపు. అలాగున మరి గనక 9 గంటలకి ఫోన్ వచ్చింది. 9 గంటలకి డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే ఏం చెప్పలేమన్నారు. కాబట్టి ఏం చేయలేమండి అయ్య గారు, ప్రార్థన చేయండి అని అన్నారు. ఆ నెల నేను స్వస్థలే ఉన్నారు, మన వారు స్వస్థల సంఘంలో కూడా ప్రార్థన చేశారు. అయిన తర్వాత గనక మరి ఈ ప్రార్థన అయిన తర్వాత భోజనం అయిన తర్వాత మరి 12 గంటల నుండి 2:30-3 గంటల మధ్య ప్రార్థన చేస్తున్నప్పుడు గనక దేవుని సన్నిధిని చులకనగా చూడకూడదు అని వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్ని చులకనగా ఎత్తి మాట్లాడకూడదని వాక్యంలో ఉంది. అలా మాట్లాడితే దేవుణ్ణి చులకన చేసినట్లే. కాబట్టి చాలామంది అలా చులకన చేసి మాట్లాడుకునే వారు ఉన్నారు. అటువంటి వారి దగ్గర దేవుడు ఉండడు అనే దానికి ఒక చిన్న సాదృశ్యము మనం గ్రహించాలి. అలాగే ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు గనక మరి చాలా సమయం ప్రార్థన చేశాం. కరెక్ట్గా మరి 1:30 సందర్భం అవుతా వచ్చినప్పుడు గనక మరి ఏదైనా దేవుడు గనక చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు గనక చెప్పకపోతే నెరవేరదు. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకెవరు చెప్పారు, మనకెవరు వచ్చారు, మనకెవరు చెప్పి వెళ్ళారు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు సమయాన్ని మరి గుర్తుపెట్టుకున్నప్పుడు దేవుడు నెరవేర్పిస్తాడు. కాబట్టి నేను ప్రార్థన చేసిన సమయము నాకు తెలుసు. కాబట్టి ఆ సందర్భంలో మరి ఒక ఆయన పెద్ద పాదిరి గారి లాగే ఉంటాడు. ఆ పాదిరి గారు లాంటి ఆయన ఆ సన్నిధి గదిలోనికి వచ్చి ఆ పక్కన కిటికీ దగ్గర నిలబడి నేను బాగు చేస్తాను, బాగా అయిపోద్ది అని 2 మాటలు చెప్పాడు. మనిషికి అనిపించలా. నమ్మాలా నమ్మకూడదా? సరే ఎందుకైనా మంచిదే కాబట్టి ఒక 10 నిమిషాలు ఆగి ఫోన్ చేద్దాం అని చెప్పి గనక మరి ఇప్పుడు రాత్రి చేస్తే తొందరపడతారేమో, ఫోన్ ఎత్తారేమో. అలాగా మరి ఉదయకాలం వరకు మెలకువగా ఉండి 6 గంటలకి ఫోన్ చేస్తే రాత్రి 1 గంట నుండి అమ్మాయి బాగుందండి అన్న. దేవుడు చెప్పిన సందర్భం అలాగుంటాయి.
దేవుడు చేసిన సమయాలు అలా ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే పూర్ణ మనస్సుతో దేవుని వెతికినప్పుడు ఖచ్చితంగా ఆయన కనపడతాడు. మనకు కనపడాలి, దేవుడు మాట్లాడాలి అని ఆశ కలిగి ఉంటే అలాగే కనపడతాడు. లేకపోతే చాలాసార్లు మందిరం పని చేసేటప్పుడు కానీ, లేకపోతే చాలాసార్లు ఏమైనా మన దగ్గరికి ఆ తలంపులు ఉద్దేశాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. చూడండి ఎలా చేస్తారు తెలుసా? ప్రభువా, ఇంత పెద్ద పని ఉంది, ఇంత పెద్ద పనులు ఉన్నాయి, ఎవరిని పంపిస్తావో, నీ దృష్టిలో ఎవరున్నారో వారిని పంపించు. ఈ ప్రార్థన చేయడం న్యాయం అంటారా? చెప్పండి, న్యాయమేనా అమ్మా? ఇప్పుడు మన ముందు ఒక పెద్ద పని ఉంది, ఆ పని చేయడానికి ఎవరిని పంపిస్తావో, ప్రభా ఈ పని ఎవరి ద్వారా జరిగిస్తావో, గనక ఎవరి ద్వారా పని అవుతుందో అని ప్రార్థన చేయటం న్యాయం అంటారా? ఒక రకంగా యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా 6వ అధ్యాయం రాయబడినట్లుగా న్యాయమే. కానీ ఈ న్యాయమైనటువంటి పద్ధతిని బట్టి చూస్తే మరి ఆ పని చేయటానికి ఎవరో ఎందుకు? నేనున్నానని యెషయా గారు అన్నట్లుగా నేనున్నానని ఎందుకు అనుకోకూడదు అన్నా? ఎందుకు అనుకోకూడదు? వాళ్ళెవరో వచ్చి ఆ పని చేస్తారనే దానికంటే నేనున్నాను కదా, నేను పని చేస్తాను కదా, నేను ప్రార్థన చేస్తాను కదా అని అనుకుంటే అక్కడ ఎవరో వచ్చి పని చేయాలంటే చాలా టైం పడుతుంది. కనుక అక్కడ నేనున్నాను అనుకుంటే పని చేయడానికి తేలిగ్గా అయిపోద్ది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే కన్నడ వారి మధ్యకి సేవకులను పంపించాలి. ప్రభా, నువ్వు ఎవరిని పంపిస్తావో పంపించు. ఇప్పుడు ఇంకొక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ 50 సంవత్సరాలు గడిచింది అనుకున్నాం. ఇదే ప్రార్థన కంటిన్యూ చేసుకుంటే 50 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. గనక ఈ 50 సంవత్సరాల తర్వాత చిట్ట చివరికే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని అదే కదా. నువ్వు చేయవలసిన పని అది కాకుండా ఇంకా ఎవరిని పంపిస్తావు ప్రభా, ఇంకా ఎవరిని పంపిస్తావు ప్రభా, నాకు భాష రాదు ప్రభా, నాకు చదువు లేదు ప్రభా. నిజంగా ఇవన్నీ హృదయపూర్వకంగా మాట్లాడుకునే మాటలంటారా? చెప్పండి. ఇవన్నీ హృదయపూర్వకంగా చెప్పుకునే మాటలేనా? అక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభా నేను నా చేత కాదు, నేను వెళ్ళలేను, ఇంకెవరన్నా పంపించుకో అని వదిలేయాలి. అదొక రకమైన పద్ధతి. నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇక ముందుకు వెళ్ళలేను కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను, ఇంకెళ్ళలేను అని ఎవరన్నారు? యోనా అన్నాడు. ఆ నినివే పట్టణంలో 3 దినాలు ప్రయాణం చేసిన తరగనంత దూరం ప్రయాణం కనుక మరి దేవుడు ఈ పని చేయకపోతే దేవుడు ఊరుకోడు. అక్కడ మరి అటువైపు వెళ్ళకపోతే మరి వెళితేనేమో జనాలు ఉగ్రత వస్తుంది. అలాంటి తలంపు కలిగి ఏదో బేగు బేడనిలాగా ఒక రోజంతా ప్రయాణం చేసి చెప్పవలసింది ఏదో చెప్పాడు. గనక చెప్పవలసింది ఏదో చెప్పాడు. అలాగేంటంటే నేను కాదు, ఇంకొకరు ఎవరినన్ను పంపించు. మరి ఇక్కడ చేయవలసిన వారే చేయకపోతే ఇంకొకరు ఎవరు చేస్తారు? అదే 50 సంవత్సరాల వయసు ఉంది, అనుభవం ఉంది, ఆ పద్ధతులు ఉన్నాయి, అన్నీ అర్థమవుతున్నాయి, మరి ఇంకెప్పుడు చేస్తారు? గనక మరి ఇంకా నాకు కనబడలేదు, మరి సరిగా విచారించకపోతే గనక ఆయనను కనుగొనటానికి పద్ధతులు ఉండవు. ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రార్థన చేసినా కానీ మరి అలాగే ఉంటున్నామంటే గనక మనలో ఉన్న పద్ధతులు, పరిస్థితులు మార్పు రావాలన్నమాట. అదే దేవుడు కోరుకునేది. సరే, మరి ఒక వచనాన్ని చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. 37వ అధ్యాయము 4వ వచనం. 37వ అధ్యాయం 4వ వచనములో గనక ఎలాగున రాయబడి ఉంటుంది. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గనక యెహోవాను బట్టి సంతోషించు. నీ హృదయంలో ఉన్న వాంఛలేంటి? నీ ప్రార్థన నెరవేర్చుకోవడమే నీకున్న వాంఛ. నీ ప్రార్థనను నెరవేర్చడమే. గనక మరి నెరవేరకపోకుండా ఉండటానికి కారణాలు వెతకాలి. గనక మరి నీ హృదయము యెహోవాను బట్టి సంతోషించుము. గనక యెహోవా దేవుడు నాకున్నాడు, పరమదేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఇందుని బట్టి సంతోషించు. రెండవదిగా ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మన హృదయంలో ఉన్న వాంఛలు 1, 2, 3 గనక విస్తారంగా ఉన్నాయి. ఒకటి తీస్తే
గనక ఒకదాని తర్వాత అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎన్ని మరి అంటే అన్ని అంశాలు ఉన్నాయి గనక ఈ హృదయ వాంఛలు అన్నిటినీ కూడా మరి దేవుడు నెరవేర్చేవాడు. అంటే మన ఇష్టానుసారమైన వాంఛలు కాదు, దేవుని వాక్యానుసారమైన మరి వాంఛలు, అలాగే దేవుని చిత్తానుసారమైన మరి నెరవేర్పులు దేవుడు అనుగ్రహిస్తాడు, నెరవేర్పిస్తాడు. గనక నేను ఇంతే చేస్తాను ప్రభువా, నేను ఇంతే ఇలాగే ఉంటాను ప్రభువా, నేను ఇలాగే జీవిస్తాను ప్రభువా అంటే ఇంకా మరి అక్కడే ఉంటుందన్నమాట. గనక ప్రార్థన చేయకోకుండా ఏది కూడా దేవుడి దగ్గర మనం పొందుకోలేము. గనక దేవుడి దగ్గర మరి ఏది పొందుకోలేము. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ఏదైనా పొందుకోగలం. దేవుడు ఇస్తే అది చాలా స్థిరముగా ఉంటుంది. దేవుడు ఇస్తే అది చాలా మరి స్థిరముగా ఉంటుంది. దాని నుండి ఎవరు తప్పించలేరు, ఎవరు కూడా మరి దూరపరచలేరు. కాబట్టి ఇది మా గొప్ప మరి అంశమై ఉన్నది. మనం ఏం చేయాలి అంటే హృదయపూర్వకంగా మరి ప్రార్థన చేయాలి. ఆ హృదయపూర్వకంతో కూడినటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమై ఉండాలి. వాళ్ళెవరో చేస్తారులే, గనక వాళ్ళెవరో ప్రార్థన చేస్తారులే, నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, గనక నేను మామూలుగా ఇలాగే ఉంటాను, నేను వాక్యం చదవను, నేను ప్రార్థన చేయనంటే ఎలాగొస్తుంది? రాదు. కాబట్టి ప్రార్థన చేయడానికే దేవుడు పిలిచాడు. ప్రార్థన చేయడానికే దేవుడు తీసుకొచ్చి రక్షించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అరే ఇప్పటికి కూడా ప్రార్థన చేయలేకపోతే, ప్రార్థనకు వ్యతిరేకంగా ఉంటే జీవితాలు ఎలాగ మరి వృద్ధి అవుతాయి అంటే వృద్ధి అయ్యే పరిస్థితిలో లేవు. కీర్తనల గ్రంథం 66 అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథము 66 అధ్యాయం 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, మరి నా హృదయములో ఎవరైనా సరే, అది పాదిరైనా లేకపోతే ఇంకొకరైనా, హృదయములో పాపాన్ని ఒక లక్ష్యముగా పెట్టుకొని, పాపాన్ని ఒక గురిగా పెట్టుకుంటే దేవునికి వారికి ఉన్న మధ్య బంధం చెడిపోద్ది. అలాగనే ప్రభువు నా మనవి వినకపోవను. గనక ఈ పరిస్థితులను బట్టి పాపాన్ని హృదయములో లక్ష్య పెట్టడం వలన మరి ప్రభువు మన మొర ఎందుకు వింటారు, మన ప్రార్థన ఎందుకు వింటారు కదా? మన ప్రార్థన మరి వినడు. గనక ఆయన మన ప్రార్థన వినడు. ప్రభువు నా మనవి వినడు అని మనకు తెలుసు. అయినా కానీ గనక అనేక సార్లు చేస్తే ప్రభు వింటాడు. గనక ప్రభు ఇస్తాడనే ఉద్దేశం మీద చేయటం మంచిదే. కానీ మరి ఏ పాప తలంపులు లేకుండా ప్రార్థన చేయాలి. 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవికి అంగీకరించి ఉన్నాడు. ఎప్పుడు అంగీకరించి ఉన్నాడు? ఎప్పుడు మనస్ఫూర్తిగా మరి ఆ పనిలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిశ్చయముగా నీవు నా మనవి అంగీకరించి ఉన్నావు. మనం చేసేది దేవునికి ఇష్టమైతే దేవుడు మనకు అది ఇస్తాడు. గనక మనకిష్టమైంది గనక నా బతుకు ఎలాగే ఉండాలి ప్రభువా, నేను ప్రార్థన చేయను, నాకు అన్నీ ఉండటానికే, నాకు అన్నీ దగ్గరికే రావాలి, ఏదేమైనా గనక నేనేమి ప్రార్థన చేయను, నేను ఇలాగే ఉంటాను, నన్ను చూసుకునే బాధ్యత అంతా గనక నాదేం కాదు, నా పక్కనున్న వాళ్ళది అంటే నెరవేర్పు వస్తుందా? ఈ మధ్యకాలంలో పేరు చెప్పనులేండి, ఈ మధ్యకాలంలో మరి ఒక భార్య భర్తల సమస్య వచ్చింది అమ్మా మా సంఘంలో. గనక సమస్య ఏంటంటే మరి చక్కగా దేవుడు వివాహం జరిగించాడు, బిడ్డలకి సంతానం ఇచ్చాడు. మరి అమ్మాయి పుట్టింది, 2.5-3 సంవత్సరాలు అవుతుంది అమ్మాయికి వయసు. ఇప్పుడు వచ్చినాయి పేసి. ఏంటి అంటే గనక ఎన్నన్నా ఏమొద్దు, గనక నన్ను వదిలేస్తే చాలు, నాకు 1 సంవత్సరం ఫ్రీడమ్ కావాలి, నాకు 1 సంవత్సరం లీవ్ కావాలి. ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం లీవ్ అడగడానికి? భర్త నుంచి భార్య ఏమడుగుతుందంటే లీవ్ అడుగుతామండి. ఏమైనా అడగొచ్చని చెప్పండి.
వినేవాళ్ళు కూడా విడ్డూరం కావాలి. గనక ఎవరిని లీవ్ అడుగుతున్నావు, ఏమి లీవ్ అడుగు? నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? లీవ్ అడగటానికి, ఫ్రీడమ్ అడగటానికి ఉద్యోగం చేస్తున్నావా? ఆల్రెడీ ఏదో చేతనైన పని చేస్తున్నావు, తింటున్నావు, భోజనం చేస్తున్నావు, ఏదో పనులు ఏవో చక్క పెట్టుకుంటున్నారు, బాగానే. ఇంకెందులో ఫ్రీడమ్ ఏంటి? గనక ఏ రకంగా ఫ్రీడమ్? నీ ఫ్రీడమ్ నువ్వు కోరుకుంటే నీ కుటుంబం దెబ్బతింటది. అలాగైతే నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపో. లేదు, ఒకవేళ దెబ్బ తినకోకుండా ఉండాలంటే సైలెంట్గా ఉండు. లేకపోతే దేవుడి మీద భారం వేసి ప్రార్థన చేయి. దేవుడు వెళ్ళమంటే వెళ్ళిపో, ఉండమంటే ఉండు. ఇలాగా 10-15 రోజుల నుంచి ఇదొక పనిగా ప్రార్థన చేస్తూ 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 ఉండగా దేవుడు ఒక కొలికి తీసుకొచ్చాడు. ఏంటంటే, అయ్యగారండి, మరి దేవుడు మాట్లాడినట్టుగా ఉంది కాబట్టి నేను వెళ్ళడం లేదు. ఒకవేళ వెళ్తే కనుక మా ఆయన నేను ఇద్దరం వెళ్ళి ఒక 4 రోజులు మరి చూసేసి తిరిగి వచ్చేస్తామన్నాను. ఎంత సంతోషము! గనుక చాలామంది నాకు ప్రార్థన చేయడానికి ఫ్రీడమ్ కావాలి, గనుక వాక్యం చదవడానికి ఫ్రీడమ్ కావాలి, ఇలా చాలామంది చాలా సాకులు చెప్పుకొని దేవుని ఉద్దేశాన్ని, దేవుని తలంపులను ఏం చేస్తున్నారంటే మరి పూర్తిగా విడిచిపెట్టే పరిస్థితులను వచ్చివేశారు. రెండవ భాగం, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, ఈ దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఇలా చేస్తే దేవుడు ప్రార్థన తోసివేయడు. ఇలా చేస్తే దేవుడు నిన్ను పక్కకి నెట్టివేయడు. ఎవరు నెట్టివేస్తున్నారు? గనక దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి ఒక సైతానుగాడు నెట్టివేసే పరిస్థితులు వస్తాయి. దాన్ని గ్రహించాలి. రెండవదిగా, మన క్రియలను బట్టి మనలో ఉన్న స్వచ్ఛత, శుభ్రత, యథార్థత లేకపోవడాన్ని బట్టి మన పరిస్థితులు, మన క్రియలే మనల్ని దేవుని నుండి దూరం చేసేస్తాయి. ఈ రెండు గ్రహించుకుంటే మనిషి జీవితంలో ఎక్కడా ఏ విధమైనటువంటి పరిస్థితులు రావు. వచ్చినా కానీ వాటిని సునాయాసముగా మరి దాటుకుంటూ వెళ్ళగలరు. ఇవి కావాలి మనిషికి. ఈ మాటలు కావాలి, ఈ పరిస్థితులు కావాలి. గనక వీటిని అనుసరించకపోతే గనక మరి మనము ఇంకొక 50 సంవత్సరాలు గతించిన ఇంకొకరిని ఎవరన్నా పంపించు ప్రభువా, నాకు వయసు అయిపోయింది ప్రభువా, లేకపోతే నాకు చేత కాదు ప్రభువా, ఇలాంటి అవకతవకలు మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. నీకు ఎంత చేతనైతే అంతే చెయ్యి. నీకేం చేతనవుద్దు అదే చేతనైనా అంతే చెయ్యి. చేత కావట్లేదా? పోనీ నడవలేవా? పోనీ పరిగెత్తలేవా? పరిగెత్తకపోయినా నడవలేకపోయినా ఏం చేయమన్నాడు ఆయన? కూర్చొని ఊరకనే దేవుని మీద మనసు పెట్టి కనిపెట్టుకుంటూ ఉండు. నువ్వు రమ్మనకపోయినానే ఆయనే నీ దగ్గరికి వచ్చి నీ సమస్యకి పరిష్కారం ఆయన అనుగ్రహిస్తావు. ఇదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. గనక ఈ ఉపవాస ప్రార్థన దినమందు గనక మనము నేర్చుకోవలసినవి గనక చాలా ఉన్నవి. మనము నేర్చుకుని అనుభవంలోనికి తెచ్చుకోవలసినవి చాలా ఉన్నాయి. వృద్ధి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గనక ఫలానా దుక్కుకి వెళ్తున్నాం, నిన్నటి దినాన్ని ప్రార్థన చేయాలి. ఈవేళ మార్గం సరళం చేస్తాను. ఇలాగిన ప్రతిదానికి ముందు ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పాలి. అలాగే అప్పచెప్పుతూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ నడుచుకుంటూ ఉండే భాగ్యం పరిశుద్ధాత్మ తండ్రి మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, నీ ఆత్మ సహాయం అనుగ్రహించి, దేవా, ఎవరికి వారమే మేమేమై ఉన్నాము, మేము ఎలాగుంటున్నాము అనేటువంటి ప్రశ్న దేవా మరి వేసుకొనడానికి ప్రతి ఒక్కరు సాక్షులుగా జీవించడానికి నీ చిత్తాన్ని బట్టి నీ వాక్యానుసారమని నడుచుటకు సహాయం చేయమని వాక్యమై ఉన్న యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.